వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్కారం. భారతదేశ వ్యాప్తంగా ఒక సేవ పండుగ జరుగుతుంది సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి. అది ఎలాగంటే విశ్వనాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ గారి జన్మదినం సెప్టెంబర్ 17వ తారీఖున. ఆ రోజు నుంచి గాంధీ జయంతి వరకు అక్టోబర్ 2 వరకు సేవా పక్వాడ్ అనే ఒక పేరుతో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జాతీయ విధానం తీసుకున్న నిర్ణయం. అందులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లాలోని కొలింగుండ్ల మండల కేంద్రంలో జరుగుతున్న రక్తదాన శిబిరానికి ఇక్కడ మండల అధ్యక్షులు రామసుబ్బయ్య గారు, మరి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకట సుబ్బయ్య గారు, స్థానిక నాయకులు రవి, రామకృష్ణ గారు, నాయక్ గారు, అలాగే ఎంఆర్పిఎస్ సోదరులు సంజీవ్ కుమార్ గారు అందరూ కలిపి, మండల కమిటీ బాధ్యులందరూ కలిపి ఈరోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం, నన్ను ఆహ్వానించడం, ఆ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల సుధాకర్ గారితో కలిపి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం చూస్తే మరి ప్రతి రాజకీయ నాయకుడు కూడా వారి పుట్టినరోజు కానీ వారి పెళ్లి రోజు కానీ ఏదన్నా వస్తే మరి ఆడంబరాలకు పోవడం, మరి అందరినీ కూడా వారికి ఏదో కానుకలు తీసుకురమ్మనడం లేకుంటే వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. అదే నరేంద్ర మోదీ గారిని చూస్తే మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి హోదాలో వారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఎన్నికైన మొట్టమొదటి సంవత్సరం నుంచే వారి జన్మదినం వచ్చిందంటే పారిశుద్ధ్య కార్మికులను వారి ఇంటికి ఆహ్వానించి వారి కాళ్ళు కడిగి వారిని గౌరవించడం, ఈ విధంగా గుర్తింపు తీసుకొని వస్తే సమాజంలో అందరూ కూడా వీరిని ఇంతే ప్రేమగా హక్కున చేర్చుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఉన్న బలికిలి వాళ్ళు శుభ్రం చేస్తున్నారు, మరి అలాంటి వాళ్ళను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం అన్న వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటారు, మరి ఆరోగ్యం అయితే ఉంటే అన్ని కూడా ప్రాణబద్ధంగా జీవన విధానం వారు ఆ విధంగా చేసి అమలు చేసేలా ఈరోజు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ సేవా కార్యక్రమాలు అంటే రక్తదానం చేయడం, నాయకులంతా కూడా పార్టీ నాయకులు వెళ్ళి వారు రక్తం ఇచ్చేలాగా స్ఫూర్తిని నింపడం, రక్తదానం చేపించి మరొక ప్రాణానికి కాపాడడం, మరి అమ్మ పేరు మీద ఒక చెట్టును నాటడం, అది పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి అమ్మని ఎంత ప్రేమగా చూస్తామో అమ్మ పేరు మీద నాటిన చెట్టును కూడా అంతే ప్రేమగా చూసి నాటడంతో బాధ్యత అయిపోదు, దాన్ని సంరక్షించి పెంచి పెద్ద చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి దాని భావన. అందుకు ఆ పథకానికి అమ్మ పేరుతో చెట్టు అని పెట్టడం. అంతేకాకుండా మరి ఎవరి గ్రామంలో వాళ్ళు, ఎవరు ఉంటున్న ఊర్లో వాళ్ళు, మరి ప్రార్థనాలయాలు, మరి 10 మంది కలిసే బహిరంగ ప్రదేశాలు ఏదైనా కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, స్కూల్స్ కానీ స్వచ్ఛతా కార్యక్రమం కింద శుభ్రం చేయాలని చెప్పి వారి నుండి వచ్చిన సూచన. ఇవన్నీ వారి మదిలో ఉన్న ఆలోచన. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రపంచంలో రాజకీయం అంటే ఒక పదవి కాదు, రాజకీయం అంటే సమాజం పట్ల మా బాధ్యత అని చెప్పుకున్న ఏకైక పార్టీ. మరి అటువంటి నాయకుడు, ప్రపంచమే గుర్తింపు పొందిన నాయకుడు, మరి వారిని స్ఫూర్తిగా వారి మనసులో ఉన్న
కోరిక మేరకు ఈ విధంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అందులో భాగంగా కొలింగుళ్ళకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే బ్లడ్ ఇచ్చేటప్పుడు కూడా ఒక ఎంఆర్పిఎస్ సోదరుడు మాకు వర్గీకరణ అనేది ఈ జన్మకు తీరదు అనుకున్నాం. వర్గీకరణ అనేది నరేంద్ర మోదీ గారి ద్వారా తీరింది. నేను ఆ కులంలో పుట్టినందుకు ఆ రోజు వరకు బాధపడేవాడిని. మరి నరేంద్ర మోదీ గారు వర్గీకరణ అనేది చేసిన తర్వాత నేను నరేంద్ర మోదీ గారు తెచ్చిన వర్గీకరణ వల్ల నేను ఆ జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. వారికి కృతజ్ఞతగా ఈరోజు బ్లడ్ ఇస్తున్నాను. నేను ఆ విధంగా నా రుణాన్ని తీర్చుకుంటాను చెప్పడంతో నిజంగా మనసు ఉప్పొంగింది సంతోషంతో, గర్వంతో. కాబట్టి ఎంతోమంది లబ్ధిదారులు, ఎంతోమంది సంక్షేమ పథకం పొందిన వారందరూ సహజంగా వారికి వారుగా స్పందించి వచ్చి రక్తదాన శిబిరాల్లో పాల్గొనడం, సేవా కార్యక్రమంలో పాల్గొనడం, ఇదంతా నరేంద్ర మోదీ గారి మీద ఉన్న అభిమానంగా చెబుతూ నంద్యాల జిల్లా తరఫున, ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అందరి కోరిక మేరకు వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో